పోతంగల్ మండలంలోని సాయిబాబా ఫంక్షన్ హాల్లో స్థానిక నాయకుడు పబ్బా శేఖర్ మరియు డాక్టర్ మల్లెపూల గోపాల్ విఠలేశ్వర్ వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ADMS ఎలక్ట్రికల్ వెహికల్ కంపెనీ వారి బిజినెస్ ఆపర్చునిటీ మరియు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులు, ఉద్యోగులు మరియు యువత పాల్గొనడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమానికి శిక్షకులుగా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్స్ అయినటువంటి వర్చా మహేందర్ మరియు వర్చా నవనీతాలు హాజరై కంపెనీ అందిస్తున్నటువంటి బిజినెస్ అవకాశాన్ని మరియు కంపెనీ అందిస్తున్నటువంటి ఆదాయానికి సంబంధించినటువంటి శిక్షణను అందించడం జరిగింది. శిక్షణ కార్యక్రమం ద్వారా ఆర్థిక స్వాతంత్ర్యం పొందాలని, ప్రతి ఒక్కరూ కూడా ఒకటే ఆదాయం పైన కాకుండా ఆధారపడకుండా రెండవ రకమైన ఆదాయాన్ని కూడా ఏర్పరచుకోవాలని, తద్వారా మాత్రమే ఆర్థిక స్వాతంత్ర్యం సాధ్యమవుతుందని కార్యక్రమ నిర్వాహకులు అయినటువంటి పబ్బా శేఖర్ మరియు మల్లెపూల గోపాల్ విఠలేశ్వర్లు కోరటం జరిగింది. ఇంత మంచి బిజినెస్ అవకాశాన్ని అందిస్తున్నందుకు స్థానిక ప్రజలు, కార్యక్రమం నిర్వాహకులని మరియు ప్రముఖ వక్తలైనటువంటి వర్చా మహేందర్ మరియు వర్చా నవనీతాలను అభినందిస్తూ ఇలాంటి మరిన్ని శిక్షణ కార్యక్రమాలను మండల కేంద్రంలో నిర్వహించాలని కోరటం జరిగింది. మన బండికి ఉంటుంది, ముట్టుకుంటే అలారం వస్తుంది. ఎంత బాగుంది ట్రై చేస్తే ఫుల్ గా ముట్టుకుంటుంది నువ్వు వచ్చేదాకా. ఇంకా హుషారుగా ఇట్లా ఆటో అది మన బండి స్పెసిఫికేషన్స్. ఈ బండి బాడీ ఉంటుంది కదా, ఫిజికల్ బాడీ. ఆ ఫిజికల్ బాడీ ఏంటంటే అట్లా బాడీకి వాడే మెటీరియల్ ఉంటుంది కదా, ఆ మెటీరియల్ బండికి వాడతాం. నువ్వు దాన్ని ఎక్కినా కూడా బండికి ఏం కాదు, మేము పడితేనే చాలు కాదు, మన బాట కలిసి ఇప్పుడు చేస్తాం మన బండి. సో ఇది బండి అన్న 3000 సైకిల్ ఉంటాయని. సైకిల్ అంటే ఏంటి? మన సైకిల్ ఎంత ప్రతిరోజు 50,000 సంపాదించిన అవకాశం మనకి కంపెనీలో ఉంది. 3,000 నుంచి 50,000 ఎట్లా వస్తాయి చూద్దాం. రెడీయా? 1 2 2 3. ఇప్పుడు మీ రమేష్ ఇక్కడ ప్రకాశ్ చదువుకుంటాడా? సురేష్కి నరేష్కి చెప్తారా లేదా? ఎందుకు వస్తుంది సేమ్ పదము. అట్లనే ఈ రాజు సారు ఒక ఏదైనా వ్యక్తికి బిహేవియర్ చెప్పింది, ఈ రాము సారు కూడా సీఏ వ్యక్తి చెప్పిండు, ఈ సురేష్ సారు ఏ వ్యక్తికి ఎప్పటి వ్యక్తి చెప్పిండు, నరేష్ సారు జిఏ వ్యక్తికి ఇచ్చిన వ్యక్తి చెప్పిండు. ఓకే, 2 3 4 5 6 7 2 3 4 5 6 7 కంప్లీట్. 7 × 3,000 21,000 కంపెనీ మనకి ఇచ్చేస్తుంది. సార్ నాగరాజ్ సార్ని ప్రకాశ్ సార్ ఇంట్రొడ్యూస్ చేసింది కాబట్టి అప్పుడు ఇచ్చింది, ఓకే. ఇక్కడ పేరు అయింది కాబట్టి ఓకే. మరి ఇప్పుడు ఈ నవీన్కి రాజు వలన రాము సార్ వల్ల అంటే ఇక్కడ మీరు ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తులు చేసిన మీరే చేసిన పని లేదు, మీ కింద ఎవరు ఇంట్రొడ్యూస్ చేసినా కూడా 2,000 జతలైనా కూడా జతకు 3,000 అనుకుంటే 1 2,000 జతలు ఇంటూ 3,000 వేసుకున్నా కూడా సంవత్సరం 60 లక్షల ఇన్కమ్ వస్తుంది. మీరు ఇప్పుడున్న మార్కెట్లో ఏ పని చేసినా అర్థం చేసిన కంపెనీలు మీకు అందిస్తారు. 60 lakhs 60 లక్షలు కేవలం ఇంట్రొడ్యూస్ చేస్తూ అంతే. ఇక్కడ అవునా కదా? ఈ తెలివి సంబంధం లేదు, దాని వాళ్ళు వేసుకున్నారు అంతే. 60 లక్షలు మీరు అనొచ్చు సార్ ప్రతి ఒక్కరు కూడా జాయిన్ చేసుకుంటారు, ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు అంటే మీరు చేసుకోకపోవచ్చు, అందరూ కాకపోతే లేకపోవచ్చు కదా. అందులో ఒక సగం మంది వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసుకున్నా మనకు వచ్చే ఇన్కమ్ ఎంత? సగం 30 lakhs 30 లక్షలు. సరే అందరూ అంటే చేస్తారు బాబు. అందులో ఒక 25% వర్క్ జరిగిన వస్తారు. ఎలా ఉన్నారంటే జనాలు ఒప్పుకోవాలి మళ్ళీ నిజాలు. వచ్చినాం ఇప్పుడు నాకు వచ్చినాం ఎక్కడికి? భూమికి వచ్చినాం పోతాం. చెయ్యాలి యాక్టివిటీ చేయాలి. అందరూ సార్ వీడియో తీసుకుని వీళ్ళందరూ మళ్ళీ పంపించారు. వచ్చినా చెప్పాలి అందరూ. వచ్చినా పోతాం, వచ్చినా పోతాం, వచ్చినా తింటున్నాం పోతాం, వచ్చినా తింటున్నాం పంటున్నాం పోతాం. ఒప్పుకోవద్దు, మీరు వేయట్లేదు, మొహమాటం పడుతుందా? నేను ఫోకస్ చేయలేదు. వచ్చినా తింటున్నాం పంటున్నాం పోతాం. ఎందుకు ఇచ్చి
ఇచ్చిపోవడానికి వచ్చినాం. మా దాంట్లో మాకు కాదు, ఇచ్చిపోవడానికి వచ్చాము. ఈ సమాజంలో నీకంటూ నువ్వు ఒక గుర్తింపు క్రియేట్ చేసుకోవడానికి వచ్చావు, దానికి రాలేదు. నీకంటూ నీ పేరుని నువ్వు పోయిన తర్వాత కూడా బ్రతికించుకోవడానికి ఇక్కడికి వచ్చావు. దానికోసం ఏం పని చేస్తావు నువ్వే నిర్ణయించుకో. జీవితంలో ఎంత కష్టపడతావో నువ్వే నిర్ణయించుకో. ఎలా కష్టపడతావో కూడా నువ్వే నిర్ణయించుకో. నీ సక్సెస్ ని నువ్వే నిర్ణయించుకో అని చెప్పేసి చెప్పండి. మళ్ళీ చెప్తున్నానండి, నీ టైంని నువ్వు వాడుకోకపోతే, టైం ఉన్నోడు నీ టైం వాడేసుకుంటాను. అనుకుంటున్నాను ADMS లో నేను ఒక 100 కోట్లు సంపాదించాలి.